హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఈరోజు దోస పిండితో పునుగులు చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బావుంటుంది. చూడండి కొంచెం దోస పిండి 2 కప్స్ తీసేసుకోండి. అది కొంచెం ఒకసారి కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం జీలకర్ర ఒక 1 ½ స్పూన్ జీలకర్ర వేసేసుకొని కలిపేసుకోండి. తర్వాత ఒక ఆనియన్ 3 పచ్చిమిర్చి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకోండి. చిన్న విధంగా పచ్చిమిర్చి కూడా ఒక 3 వేసుకున్న తర్వాత కరివేపాకు కొంచెం కచ్చాబచ్చా చేసి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా ఉంటే. చూడండి కొంచెం కరివేపాకు వేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకోండి. నేను దీంట్లో వంట సోడా, ఉప్పు అవి అంటారు కదండీ! అవేం నేను యూజ్ చేయలేదండి. కొంచెం ఉప్పేసుకున్నాను అంతే. వేసుకున్న తర్వాత అవి మంచిగా కలిపేసేయండి. బాగా ఆనియన్, పచ్చిమిర్చి అవన్నీ మంచిగా కలిసేదాకా కలపండి. కలిపి ఒక 2 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. చూడండి చూపించిన విధంగా మంచిగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టేసి చూపించిన విధంగా కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ ఎక్కాక కొంచెం ఆయిల్ పోసుకోండి. డీప్ ఫ్రైకి సరిపడా చూడండి చూపించిన విధంగా ఆయిల్ పోసేసుకోండి. ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకొని వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి. అవి 2 సైడ్ ఫ్రై అయ్యాక బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి. చూడండి ఆయిల్ వేడెక్కిందండి. చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోండి. 2 సైడ్స్ ఫ్రై అయ్యాక మీరు ఒక ప్లేట్‌లో సర్వ్ చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పల్లీ చట్నీ, కారంతో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రై అవుతున్నాయి కదా! బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా ప్లేట్‌లోకి తీసేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చింది కదా! ఒక ప్లేట్‌లోకి సర్వ్ చేసుకోండి. వేడి వేడిగా వర్షం పడుతున్నప్పుడు వేడి వేడిగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. నా యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.